ఈ పత్రికలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా తర్వాత ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత చనిపోకముందే ముఖ్యమంత్రి అయ్యాడు. అయిన దగ్గర నుంచి ఇతని పరిపాలన ఎంత దరిద్రంగా ఉందంటే, చక్కగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇతని పరిపాలన భరించలేక ప్రత్యేక రాష్ట్రం కావాలనే వాదం అప్పుడు వచ్చింది. తెలంగాణ అంతకుముందు ఉంది, లేదని కాదు, ఊపందుకుంది మళ్ళీ చంద్రబాబు టైంలో. ఎందుకంటే అంత దరిద్ర పరిపాలన. ఎన్టీఆర్ టైంలో అంత రాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంత లేదు. ఇతని టైంలోనే కొన్ని వేల మంది రైతులు అక్కడ ఇక్కడ చచ్చిపోయారు, కరెంటు లేదు, అనేక సమస్యలు. అంటే పరిపాలనలో పరమ అసమర్థుడైనటువంటి ఇతను పరిపాలన చేత కాదు, ఆశ తప్ప, అధికారం కోసం వెంపర్లాట తప్ప ఇతనికి పరిపాలన చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి మంచి అనేది ఏనాడు లేదు. ఇతని హయాంలో ఒక్క ప్రాజెక్టు, ఒక్క 10,000 కోట్లతో ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదు, తీసుకురాలేదు. బిల్ గేట్స్ ని, బిల్ క్లింటన్ ని వీళ్ళందరినీ తీసుకొచ్చి సభలో కూర్చోబెట్టాడు. సత్యం రామలింగరాజును పక్కన కూర్చోబెట్టాడు. ఆయన చేత 60 కోట్లు కొడుకు సర్టిఫికెట్ కోసం అక్కడ కట్టించాడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సర్టిఫికెట్ ఇచ్చారు. ఎందుకంటే అతనికి చదువు అసలు ఎప్పుడూ కూడా పరీక్షలో పాస్ అయిన బాపతే కాదు లోకేష్. అలాంటి వాడిని కూడా ఇలా ప్రమోట్ చేసుకుంటూ చేశాడు. తర్వాత అది వరల్డ్ బ్యాంకులో ఉద్యోగానికి పెట్టాడు. వాళ్ళు 3 రోజుల్లోనే ఇంటికి పంపించారు అతని సమర్థత చూసి. అలాంటి వాడిని ఈ రోజు రాష్ట్రం మీద, ఈ ప్రజల మీద బలవంతంగా రుద్దటానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పార్టీ వ్యవస్థాపకుడు ఎవరు? ఎన్టీఆర్. ఈ పార్టీని స్థాపించి వాళ్ళ వంశం, నందమూరి వంశం మొత్తాన్ని కూడా బానిసల్లాగా చేసుకొని తిప్పుకుంటా ఉన్నాడు. ఈ రోజు నారావారు అవినీతిలో సంపాదించిన డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ అధికారానికి ఆ టైం వచ్చేసరికేమో అన్ని పార్టీలు ఇతను అసలు పొత్తు పెట్టుకుని ఒక్క పార్టీ ఏముంది. ఎంత పచ్చి అవకాశవాద రాజకీయాలంటే ఇతను మనం కళ్ల ముందే చూస్తా ఉన్నాం. పరిపాలన చేత కాదు, ప్రజల్ని సర్వనాశనం చేస్తాడు. ఆ రోజు కూడా వ్యవసాయ రంగం నాశనం అయింది, పూర్తిగా పరిశ్రమలు రాలేదు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఎంత మంచి మంచి కంపెనీలు అంతకు ముందు వచ్చినాయో కాంగ్రెస్ టైంలో, అలాంటి కంపెనీలు అలాగే మొత్తం వెళ్ళిపోయినాయి, మూసేశారు. అలాంటి వాడు, ఏమి చేతగాని వాడు తర్వాత మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేయటానికి, విడిపోవటానికి కూడా ఇతనే కారకుడయ్యాడు. ఇక్కడుండేమో మమ్మల్ని వేరు చేస్తారని ఇక్కడ తిడతాడు, అక్కడికి పోయేమో నా వల్లే వచ్చిందని అక్కడ మాట్లాడతాడు. ఈ 2 నాల్కల ధోరణి, ఈ అబద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ఇతను ముఖ్యమంత్రి అయిన తర్వాత పాకిస్తాన్లో పత్రికలు కూడా ఇతను పొగుడుతూ రాసినాయి. ఇది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఎందుకు పొగుడుతున్నాయంటే ఇతను ప్రతి నెల కూడా ఢిల్లీలో, దాదాపు అన్ని దేశాల వాళ్ళు ఢిల్లీలో ఉంటారు జర్నలిస్టులు, వాళ్ళందరికీ కూడా శాలరీ లాగా పంపించేవాడు డబ్బులు, అన్ని దేశాల జర్నలిస్టులు కూడా. అందుకనే 90 దేశాలు నా న్యూస్ అని మొన్న చెప్తా ఉన్నాడే, ఈ 90 దేశాలకు ఇతను డబ్బు జర్నలిస్టులు పంపించాడు అన్నమాట. కొంతమంది నిజమైన నిజాయితీ పరులైన జర్నలిస్టులేమో ఆ డబ్బు తీసుకోలేదు, నిజాయితీ వాళ్ళ వార్తలు రాస్తూనే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అమ్ముడుపోయినటువంటి జర్నలిస్టులు ఇతను ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు, పొగుడుతూనే ఉన్నారు. అలాగే విడిపోయిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మళ్ళీ బీజేపీని తిడతాడు, బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు. ఈ విధంగా పొత్తు పెట్టుకుని మళ్ళా వచ్చాడు. మళ్ళా వచ్చి ఏం చేశాడు? 14 నుంచి 19 వరకు కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ రైతుల రుణమాఫీ అన్నాడు, ఒక్కటి లేదు. 650 హామీలు ఇచ్చి అర కూడా అతను పూర్తి చేయనటువంటి అధ్వాన్న పరిపాలన ఆ రోజు అందించిపోయాడు. ఆ తర్వాత ఇతనే ఆ పెద్ద అబద్ధాల కోరు అనుకుంటే ఇతని కొడుకు అతన్ని మించిన అబద్ధాల కోరుగా తయారు చేశాడు. తండ్రే ఒక పెద్ద అబద్ధాల ఫ్యాక్టరీ అది. అలాగే ఇతను అంతకు మించినటువంటి పెద్ద ఫ్యాక్టరీగా తయారు చేస్తున్నాడు. మంచి రాజకీయవేత్తగా తయారు చేయటంలా, అబద్ధాలు చెప్పడంలో ఎంత ఎక్స్పర్ట్ తనో అంతకంటే ఎక్స్పర్ట్ గా శిక్షణ ఇస్తా ఉన్నాడు కొడుక్కి. నిన్ననే కదా చూసాము సింగపూర్ పర్యటనకు తండ్రి కొడుకులు చాలా గొప్పగా వెళ్లారు. అక్కడేదో డాన్సులు పెట్టుకున్నారు, బ్రహ్మాండంగా ఊరేగింపులు పెట్టుకున్నారు. తెలుగు వాళ్లతో ఏదో డబ్బులు ఇచ్చి మేము చేసుకుంటారు వాళ్ళు. తర్వాత ఏదో సమావేశాలు అన్నారు ప్రభుత్వంతో. ప్రభుత్వం ఏం చెప్పింది? చాలా స్పష్టంగా మీతో మేము పెట్టాము, మీ రాజధాని డెవలప్మెంట్ లో మేము భాగస్వామ్యం వహించమని చాలా స్పష్టంగా. ఎందుకంటే ఈశ్వరన్ లాంటి అవినీతి పరుడు ఇతని ఫ్రెండ్, అతనే జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యి. అంటే ఇతనెంత పెద్ద అవినీతి పరుడని సింగపూర్ ప్రభుత్వానికి తెలియదా? చక్కగా గుర్తించారు కనుకనే తీసి పడేశారు, మేము ఇన్వాల్వ్ కాలేము అని చెప్పి. కానీ ఇక్కడికి వచ్చి లోకేష్ ఏం చెప్తాడండి? మురళీకృష్ణ అని ఎవరో ఒక అతను లెటర్ రాశాడు సింగపూర్ ప్రభుత్వానికి,
అందువల్ల ఆ లెటర్ చూసి వీళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారని అంటాడు, వాళ్ళు ముందుకు రాలేదని అంటాడు. కానీ ఏబిఎన్ ఇవి పేపర్ TV5 వాళ్ళు ఏమంటారంటే అద్భుతంగా వాడెవడు సాంబశివుడు, ఎవడి పేరు సాంబశివరావు, అతను ఎట్లా పొగుడుతాడంటే అద్భుతంగా సింగపూర్తో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగినటువంటి చర్చల్లో చంద్రబాబు గారికి అత్యంత ప్రాధాన్యతనిచ్చిన చంద్రబాబు ఏది సింగపూర్ ప్రభుత్వం అన్నిటినీ కూడా వాళ్ళు ఒప్పుకొని సంతకాలు పెట్టేశారు. అందువల్ల అమరావతి డెవలప్మెంట్ లో పూర్తిగా సింగపూరు ప్రభుత్వము ఇన్వాల్వ్మెంట్ అవుతుంది అని చెప్పి వాళ్ళ వార్తలు. నేను ఇందాక చెప్పాను, ఫస్ట్ నుంచి ఎన్టీఆర్ మీద, లక్ష్మీపార్వతి మీద ఏ మీడియా అయితే అబద్ధాలుగా రాసి మా వ్యక్తిత్వాన్ని హననం చేసి ఇతను నిలబెట్టడానికి ప్రయత్నం చేసినాయో అదే మీడియా ఈరోజు మరి అదే విచ్చలు విడతనం, అదే అబద్ధాలు. ఎక్కడైనా మీడియా అంటే ఒక గౌరవం ఉండాలి బాబు. మీ అందరికి గుర్తుందో లేదో నాకు తెలీదు,